వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలుపు వర్ణం పార్ట్ 41. చెప్పడం మొదలుపెట్టాడు అథర్. వివిధ కలవాలి అన్నావు అని అడిగాడు అథర్. నాకు బోర్ కొడుతుంటే ఇక్కడికి వచ్చాను. సహన దగ్గరికి వెళ్దామా? చూసి చాలా రోజులైపోయింది అని అడిగింది వివిధ. నాకు కొంచెం పని ఉంది వివిధ, అది చూసుకుని వెళ్దాం అన్నాడు అథర్. సరే. ఆంటీ వాళ్ళు ఎక్కడా అని అడిగింది. వాళ్ళ సంగతి తెలుసుగా, వారం రోజులుండి పోయారు ఎప్పటిలాగానే అని అన్నాడు అథర్. ఇంతకీ గోపాలం మావయ్య ఎక్కడా? కళ్ళెగరేసింది వివిధ. నీకలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు అథర్వ్. ఎలా అలా తెలుసులే అని నవ్వింది వివిధ. విసుగాడు చెప్పాడా? అంది. ఎలాగో తెలిసిందిగా, రా ఓ పని పట్టాలి అన్నాడు. మీ పెళ్ళి ఎలా జరిగిందో తెలుసుకోవాలిగా. ఆమె కూడా నవ్వింది. సరే పద అని అతను అంటుంటే అథర్వ్ అంది వివిధ ఏదో గుర్తుకొచ్చినట్లుగా. ఏంటి? ముందు సహన దగ్గరికి వెళ్దాం. ఎందుకు? అయోమయంగా అడిగాడు అథర్వ్. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మా అక్కన నీ ఒడిలో వాలిపోతుంది మరి. నవ్వింది వివిధ. ఏంటది? అథర్వ్ కళ్ళు మెరిశాయి. తన ప్లాన్ చెప్పింది వివిధ. మాట వింటుందా అని డౌట్. ఖచ్చితంగా వింటుంది, నాది గ్యారంటీ. వివిధ జస్ట్ యాక్టింగ్ మాత్రమే. ఈ జన్మకి నా రాక్షస్ చాలు అన్నాడు అథర్వ్. హలో హలో అథర్వ్, ఎక్కువ చేయకు. నాకు మా అర్జున్ ఉన్నారు అని చెప్పింది వివిధ అతని మాటలకి. సరే పద అని నవ్వి ఇద్దరూ సహన దగ్గరికి బయలుదేరారు. మొత్తం చెప్పి ముగించి, ఇదే బాబు జరిగింది, ఎప్పటికైనా నమ్మవే, అది జస్ట్ యాక్టింగ్. సహన గడ్డం పట్టుకుని బ్రతిమాలాడు అథర్వ్. చూస్తా నీ ప్రవర్తనని బట్టి. ఆకలి వేస్తుంది, తిందాం పదా అని అంది సహన. బుజ్జిగా అని చేతులు చాచి దగ్గరికి పిలిచాడు. అతను దగ్గరకొస్తుంటే నోరు మూసుకొని పదా అని బయటికి నడిచింది సహన. నిజంగానే రాక్షసి అని కొనుక్కుంటూ ఆమె వెనకే నడిచాడు అథర్వ్. తినేశాక ఇంటికి పో ప్లీజే, ఇవాళ ఇక్కడే ఉంటాను బ్రతిమాలుకున్నాడు. నువ్వు ఆ పక్క రూమ్లో పడుకోవాలి అంది సహన. నో అని అరిచాడు అథర్వ్. అయితే వెళ్ళిక్క నుంచి. సరేలే అని ముఖం చిన్నపుచ్చుకున్నాడు అథర్వ్. సహన ముఖంలో సంతోషం వచ్చి చేరింది అతని రాక వల్ల. విశ్వకి విషయం మొత్తం చెప్పి తెగ నవ్వింది వివిధ. వివి సూపర్ ప్లాన్ అన్నాడు విశ్వ కూడా నవ్వుతూ. నేనంటే ఏమనుకున్నావు? ఇంతగా ఇద్దరు సెట్ అయ్యారా అని అడిగింది అనుమానంగా. అయ్యే ఉంటారులే, మా వాడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది వీటిల్లో అని నవ్వాడు విశ్వ. ఇక ఒక పని మిగిలింది. ఏంటది? డాడీని సహనని కలపాలి. ఇద్దరు అలా ఉంటే కనిపించదు కానీ అమ్మ చాలా బాధపడుతోందిరా అంది వివిధ. అంకుల్కి సహన అంటే చాలా ఇష్టం కదా, త్వరగా క్షమించేస్తారులే. అదే అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. పెదనాన్నకి అలా అవ్వడానికి సహన కారణం కాదని డాడీకి తెలియాలి. ఎంత చెప్పినా మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు. సహన అదరులే, డాడీని కూల్ చేయాలి అంది నిట్టూరుస్తూ. అది సరే, నువ్వెక్కువ ఆలోచించకు. సంగతులేంటి అని అడిగాడు విశ్వ. రూపలేదు, నువ్వు కూడా వెళ్ళిపోయావు, బోర్ కొడుతుందిరా. మేం లేకపోతే ఏం, అర్జునున్నాడుగా నవ్వాడు విశ్వ. వివిధ మౌనంగా ఉంది. వివి విశ్వ పిలిచాడు. అన్నాడు. ఏమైంది? ఏమోరా తెలియట్లేదు. అర్జున్ సార్ ఈ మధ్య అదోలా ఉంటున్నారు. విషయం అడిగితే ఏమీ లేదన్నాడు. ఏమైందో తెలియట్లేదు అంది దిగులుగా వివిధ. వివి ఫస్ట్ కూల్ అవ్వు. తను ఇంట్లో అందరికీ వ్యతిరేకంగా ఉన్నాడు కదా ఆకృతితో నిశ్చితార్థం విషయంలో. సో అదే ప్రాబ్లం కావచ్చు. తను నీ విషయంలో క్లారిటీగా ఉంటే వరి అవ్వాల్సిన పని లేదు వివి. త్వరలోనే అన్నీ సెట్ అవుతాయి అని సర్ది చెప్పాడు విశ్వ. సరేరా, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. నీతో ఉంటే భలే కన్విన్స్ చేస్తావురా. దిగులు ఉండదు నాకు. ఉంటాను అని కాల్ కట్ చేసింది. విరక్తిగా నవ్వుకున్నాడు విశ్వ. తర్వాత రోజు ఉదయాన్నే కాఫీ కోసం హాల్లోకి వచ్చాడు అర్జున్. హేమ కనిపించలేదు. అమ్మా అమ్మా పిలిచాడు. అమ్మగారు లేరు బాబు అని వాణి చెప్పింది. ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు అర్జున్. మీ మామయ్య గారి ఇంటికి వెళ్ళింది అని చెప్పింది వాణి. పొద్దున్నే ఎందుకు వెళ్ళింది అడిగాడు అర్జున్. అయోమయంగా అడిగాడు కాస్త. పెళ్లి చూపులేదు చెప్పారు బాబు. కాఫీ ఇమ్మంటారా అంది. వద్దులే తర్వాత తాగుతా అని తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్. బాల్కనీలోకి వెళ్ళాడు. ఆకృతికి టెర్రస్ మీదకి రమ్మని మెసేజ్ పెట్టాడు. ఆకృతి కోసం చూశాడు. ఆకృతి గనక టెర్రస్ మీదకి వెళితే అర్జున్ గది బాల్కనీలో నుంచి ఆమె కనిపిస్తుంది. ఎంతకీ ఆమె జాడలేక కాల్ చేశాడు. ఆకృతి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మళ్ళీ ట్రై చేశాడు. నో యూస్. కోపం, అసహనం, బాధ అన్నీ వచ్చాయి అతనికి. వెంటనే రెడీ అయ్యి అశ్విన్ వినోద్లకి కాల్ చేసి కలవాలి అని చెప్పాడు అర్జున్.
అర్జున్ ఏమైందిరా అలా ఉన్నావు? వెంటనే రమ్మని చెప్పావు అని అడిగారు ఇద్దరు. ఏం లేదు. చాలా రోజులైంది కదా సరిగ్గా మాట్లాడి. అందుకే నిన్న కూడా మీరు కాలేజీకి రాలేదు. ఎక్కడికెళ్లారు అని అడిగాడు అర్జున్. అర్జున్ విషయం చెప్పు ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదని అంకుల్‌కి కాల్ చేస్తే ఊరిలో ఆకృతికి నీకు ఎంగేజ్‌మెంట్ జరిగిందని అంకుల్ అన్నారు. వివిధకి చెప్పావా అని అడిగాడు అశ్విన్. తనకి తెలుసు అన్నాడు అర్జున్. ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గా చెప్పు అర్జున్. తార ఎక్కడా? ఇవాళ కూడా కాలేజీకి రాలేదా? అని అడిగాడు అర్జున్. అర్జున్ మాట మార్చుకో అన్నాడు అశ్విన్. మార్చడానికి ఏముంది? ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేశాను. వాట్? అదిరిపడ్డారు ఇద్దరు. అవును. అర్జున్ ఏం మాట్లాడుతున్నావురా? కాస్త వివరణ ఇవ్వు. జరిగింది మొత్తం చెప్పాడు అర్జున్. ఆకృతికి తనకి జరిగిన సంభాషణ తప్పించి. సరే అంతా బావుందిగా. మరెందుకు ఇలా ఉన్నావు? అని అడిగాడు అశ్విన్. ఆకృతికి పెళ్లి చూపులు అన్నాడు అర్జున్ కాస్త దిగులుగా. అర్జున్ మాట్లాడేలోపు హేమ నుంచి కాల్ వచ్చింది. నాని ఎక్కడున్నావు? ఇంటికి రా త్వరగా అంది హేమ. ఏమైందమ్మా? నేను కాలేజీలో ఉన్నాను అన్నాడు అర్జున్. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని ఇలా వెళ్తే ఎలా నాని? త్వరగా రా. సరే అమ్మా. కాల్ కట్టయింది. ఏమైందిరా అని అడిగారు వినోద్ అశ్విన్లు. ఏం లేదు. అమ్మ కాల్ చేసింది. ఇంటికి రమ్మని చెప్పింది. మీరు కూడా రండి. మేమెందుకు? అని అడిగారు. రండిరా. అర్జున్ నువ్వింకా విషయం చెప్పలేదు మాకు అన్నాడు అశ్విన్. ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం. రండిరా. అర్జున్ పిలిచాడు. సరే పదా అన్నారు. ముగ్గురు అర్జున్ వాళ్ళింటికి బయలుదేరారు. అర్జున్ వచ్చాక ఎక్కడికి వెళ్ళావు? అడిగాడు సురేంద్ర. వీళ్ళ దగ్గరికే మావయ్య అన్నాడు అర్జున్ వెనుకున్న వినోద్ అశ్విన్లను చూపిస్తూ. మీరు కూడా వచ్చారా? ఎలా ఉన్నారు? అని అడిగాడు. బావున్నాం అంకుల్ అన్నారు ఇద్దరు. సమాధానమిచ్చారు వినయంగా. ఆకృతి పైన రూమ్లో ఉంది అర్జున్ చెప్పేసి వెళ్ళిపోయాడు సురేంద్ర. మీ మావేంట్రా నీకు చెబుతున్నాడు అని అడిగాడు వినోద్. క్యాజువల్గా చెప్పాడు. ఎక్కువ చేకో. సీరియస్గా అన్నాడు అర్జున్. ఇప్పుడు నేనేమన్నాన్రా? అది సరే. రే అశ్విన్ ఆకృతి నచ్చుతుంది కదరా వచ్చేవారికి అని వినోద్ అన్నాడు. అందులో డౌటే లేదురా. ఇక ఆపుతారా? అర్జున్ ఇరిటేట్ అయ్యారు వారిద్దరి మాటలకి. నువ్వేంట్రా ఇలా పదే పదే విసుక్కుంటున్నావు అని అడిగాడు వినోద్. ఏం లేదు. ఇక్కడ వద్దు. పదండి. మా ఇంటికి వెళ్దాం అన్నాడు అర్జున్. ఏమైందిరా ఉంటే? పెళ్లి చూపులు నీకేం కాదుగా. నోరు మూసుకొని పద. అర్జున్ విసుక్కున్నాడు వాళ్ళని. ఏంటో ఇవాళ తెగ ఫైర్ మీదున్నా. అలాగే పద అన్నారిద్దరు. హాలు నుంచి బయటికి వెళ్తుంటే నాని విజయ పిలిచింది. ఏంటత్తా అని దగ్గరికి వెళ్ళాడు అర్జున్. ఇవి ఆకృతికి ఇచ్చేసిరా. నాకు కొంచెం పనుంది. జ్యువెలరీ బాక్స్ అర్జున్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది విజయ. సరే పదరా ఇచ్చేసి వద్దాం. అర్జున్ భుజం మీద చేయి వేశాడు వినోద్. ఒక చూపు చూశాడు వినోద్ వైపు అర్జున్. ఇహి నీ రూమ్లో ఉంటాం. ఇచ్చేసిరా అని అశ్విన్తో పాటు వెళ్ళిపోయాడు వినోద్. మెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నాడు అర్జున్. అతని గుండె వేగం అందుకుంది. ఎందుకో అతనికే తెలియదు. ఆకృతి రూమ్ డోర్ కొట్టడానికి కూడా కంగారుగా ఉంది. డోర్ మీద తట్టాడు. హేమ తలుపు తీసింది. అత్తా ఇవ్వమందమ్మా అన్నాడు బాక్స్ చూపిస్తూ. ఆకృతిని చూడాలని ఉంది అతనికి. కానీ హేమ తలుపు తెరిచింది. రా నాని అంది హేమ. అతని ముఖంలో వెలుగు అలా వచ్చి మాయమైంది. లోపలికి నడిచాడు. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉంది ఆకృతి. అలికిడి అవడంతో తల ఎత్తి చూసింది. అద్దంలో కనిపిస్తున్న ఆమె రూపాన్ని చూస్తున్నాడు అర్జున్. ఇద్దరి చూపులు వీడిపోలేదు. కొంతకాలం పాటు. ఆకృతి హేమ పిలిచింది. అత్తా. హా అత్తా అంది చూపు తిప్పుకొని ఆకృతి. ఆకృతి లేవమని నగలు సెట్ చేస్తుంది హేమ. తలదించుకుని ఉంది ఆకృతి. మెరూన్ కలర్ పట్టు శారీలో చాలా అందంగా కనిపించింది అతనికి. పాదం నుంచి ముఖం వరకు అలా చూస్తూ ఉన్నాడు. అతనేం చేస్తున్నాడో అతనికే తెలియట్లేదు. అతని చూపులు మాత్రం ఆమెను గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి అంది హేమ. లేదమ్మా అన్నాడు అర్జున్. అప్పుడు కళ్ళు మాత్రమే ఎత్తి అర్జున్ వైపు చూసింది ఆకృతి. ఏం లేదు నాని హేమ అడిగేసరికి. ఏదో తక్కువైంది అన్నాడు అర్జున్ హేమని చూసి. అవునా ఏమి తక్కువైంది అని అడిగింది హేమ ఆకృతి వైపు చూసి. గడ్డాన్ని వేలతో రబ్ చేసుకుంటూ ఆకృతి వైపు ఒక్కొక్క అడుగు వేసి ఆమెను సమీపించాడు అర్జున్. దడ మొదలైంది ఆకృతికి. అది బయటకు కనిపించకుండా ఆమె అవస్థలు పడసాగింది. వదినా
విజయ పిలుపు వినిపించింది హేమకి. నాని ఏం తక్కువైందో చూడు, వాళ్ళ ముందు మాట రాకూడదు, దీనికి వంక పడ్డానికి ఛాన్స్ ఇవ్వకూడదు మనం అని ఆకృతిని మురిపెంగా చూస్తూ చెప్పి నేను వెంటనే వచ్చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది హేమ. ఆకృతి అరచేతులు చల్లబడిపోయాయి. బెరుగ్గా దిక్కులు చూస్తూ నిలబడి ఉంది ఆమె. పూర్తిగా ఆమెను సమీపించేశాడు అర్జున్. అతనేమి చేయబోతున్నాడో తెలియక అతన్నే చూస్తోంది ఆకృతి. అతని చెయ్యి ఆమె పక్కగా రాగానే ఆమె గుండె వేగం ఇంకాస్త పెరిగింది. అతని చేతిని తలదించి చూస్తోంది. ఆమె పక్క నుంచి వెనక్కి వెళ్ళింది అతని చెయ్యి. ఆమె పాదాలకి అతని పాదాలకి ఉన్న కాస్త దూరం ఆమె ముఖానికి అతని ముఖానికి వచ్చేసరికి ఆ దూరం తగ్గింది. కారణం అతను కాస్త వంగి ఆమె వెనుక డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏదో తీస్తున్నాడు. అతనంత చేరువలో ఉన్నప్పుడు ఆమె గుండె వేగం బయటకు వినిపిస్తున్నంతగా ఉంది. ఏసీ గాలికి కూడా చెమటలు పట్టేస్తున్నాయి ఆకృతికి. వెంటనే దూరం జరిగాడు. భారంగా ఊపిరి పీల్చుకుంది ఆకృతి. ఇది తక్కువైంది. అతని చేతిలో ఉన్న కాజల్ చూపించాడు అర్జున్. మౌనంగా ఉంది ఆకృతి. తీసుకో అన్నాడు అతను. ఎటో చూస్తున్నట్టుగా తల తిప్పింది ఆకృతి. ఆమె చేతిని పట్టుకున్నాడు అర్జున్. ఉలిక్కిపడి తల తిప్పి అతన్ని చూసింది. ముడుచుకున్న ఆమె చేతిని వేళ్ళు ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటే ఆమెకి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆమెకి అంతటి తీయటి బాధ అనుభవిస్తోంది ఆమె. చేతిని ముందుకు పెట్టడానికి ఏమొచ్చింది? తెరిచిన ఆమె అరచేతి మీద అతని చేత్తో అలా సవరించి కాజల్ పెట్టి ఆమె అరచేతిని మూసివేశాడు. ఆ సమయంలో ఊపిరి ఆగిపోయిన ఫీలింగ్ కలిగింది ఆకృతిలో. ఆమె చేతిని వదిలేసి వెళ్ళిపోయాడు అర్జున్. ఆమె బెడ్ మీద కూలబడిపోయింది. ఎందుకు బావా ఇంకా ఇంకా బాధ ఇస్తున్నావు? ఇలా ఉండొద్దు నువ్వు అనుకుంది. ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు టపటపా రాలాయి. ఆమె చేతి మీదనే పడుతున్నాయి. వెంటనే ఆ చేతిని చూసుకుంది ఆమె. స్నానం చేసి డ్రెస్ లేక టవల్తోనే సహన గదిలోకి వెళ్ళాడు అదర్. అప్పటికే ఫార్మల్ డ్రెస్లో రెడీ అయ్యి చివరగా జుట్టు సరి చేసుకుంటోంది. నవ్వు కొంచెం వెనక నుంచి హత్తుకున్నాడు అదర్. అతని డొక్కలో పొడిచింది. అమ్మా అని చిన్నగా అరిచి దూరం జరిగాడు అదర్. నిజంగా రాక్షసివే నువ్వు. ఛీ నా బతుకు, నీతో తిట్లు తినడం తన్నులు తినడంతోనే అయిపోయేలా ఉంది అన్నాడు పొట్ట మీద పాముకుంటూ చిరాగ్గా ముఖం పెట్టి అదర్. ఎక్స్ట్రాలు చేశావంటే పొడి చేస్తా. చేతిలో ఉన్న దువ్వెనని కత్తి అనుకోమన్నట్టు యాక్షన్ చేసి చూపించింది సహన. అవునా సరే పొడి చేయి. ఆమె మీదకి వెళ్ళాడు అదరు. అది ఊహించినంత లేదు. అతను మీదకి వస్తుంటే దువ్వెన పడేసి 2 చేతులను అతని ఛాతీ మీద పెట్టి అడ్డుకోవాలని చూసింది సహన. నీకెంత స్ట్రెంగ్త్ ఉందా బక్కదానా అని నవ్వాడు. అదర్ వేషాలు వేకు, ముందు దూరం జరుగు అంది ఏమాత్రం కంగారు బయటికి కనిపించనీయకుండా కోపం చూపిస్తూ. అతని చూపుడు వేలితో ఆమె కండ దగ్గర నుంచి బుగ్గల మీదుగా రాస్తుంటే సన్నగా వణికింది. అదురుతున్న ఆమె అదరాల మీద పడింది అతని చూపు. అదరు ప్లీజ్ రా అంది వణికే గొంతుతో. ష్ ఆమె పెదవుల మీద వేలు పెట్టి మాట్లాడొద్దున్నట్టు చూశాడు అదరు. ఇక సహనకి సౌండ్ లేదు అతని మాటకి. ఆమె మెడ మీద నుంచి వెనుకగా ఆమె జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నిమురుతూ ఉంటే అరమోడ్పు కళ్ళతో అతన్నే చూస్తోంది సహన. ఆమె నడుము చుట్టూ మరో చేతిని వేసి దగ్గరికి లాక్కున్నాడు అతను. ఆమె శరీరం అతని వశమైనట్టు అతనికి అనుగుణంగా వెళ్తోంది. అర్ధనగ్నంగా ఉన్న అతని శరీరం ఆమెకి తాకుతూ ఉంటే ఏదో మైమరుపు ఆమెలో. ఆమె తలని కాస్త ముందుకు వంకి ఆమె అదరాలను అందుకున్నాడు. ఆ 2 జతల పెదవులు విడివడకుండా ఆమెతో పాటు బెడ్ మీద చేరిపోయారు. సరిగ్గా అదే సమయంలో టకటకా తలుపు కొట్టిన శబ్దం. ఉలిక్కిపడి మూసిన కళ్ళు తెరిచింది సహన. అదర్ వినే స్థితిలో లేడసలు. ఇడియట్ లేరా అంది విడిపించుకోలేదు అతను. రే బండోడా మోయలేకపోతున్నాను అంటూ అతని భుజం మీద గిల్లింది సహన చాలా గట్టిగా. దెబ్బకి నొప్పి తెలిసి ఈ లోకంలోకి వచ్చాడు అదర్. ఏంటే రాక్షసి అని విసుక్కుంటూ అడిగాడు గిల్లిన చోట దిద్దుకుంటూ. ముందులే నా మీద నుంచి అని సహన చాలా గట్టిగా అరిచింది. మళ్ళీ ఆమె పెదవులు బంధించాడు అదరు. ఇష్టంగా గింజుకుంది. తలుపు బాదుతున్న శబ్దం ఎక్కువైపోయింది. బలవంతంగా అదరుని నెట్టేసింది సహన. పక్కన పడుకొని ఇప్పటికైనా కనికరించవా రాక్షసి అన్నాడు ఆమె మీద చేతిని వేస్తూ అదరు. అతని చేతిని తోసేస్తూ ఎవరో వచ్చారు, ఓవర్ చేయకుండాలే, ఆ కబోర్డ్లో నీ డ్రెస్సెస్ ఉంటాయి, నేను వెళ్తున్నా అంది బెడ్ దిగుతూ. అంతేనా అని అడిగాడు. ఇవే తగ్గించుకో. హే సరిగ్గా అనుకుని బయటకు నడిచింది సహన. డోర్ తీయగానే బయట వివిధ ఉంది. కథ కొనసాగుతుంది. ఆకృతి పెళ్లి చూపులు
జరిగాక పరిస్థితి ఏంటి? అర్జున్ ఏం చేయబోతున్నాడు? అసలు జరగనిస్తాడా? లేకపోతే వదిలేస్తాడా? తెలుసుకోవాలంటే తర్వాత భాగం చూడాల్సిందే. కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీ లైక్స్ చూస్తేనే కదండీ నేను ఇంకా ఇవ్వగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్